Hi DSC aspirants, welcome back to NSR official channel. This is your Gopi sir. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లే స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మాత్రమే కాకుండా స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయ్యేటటువంటి అన్ని సబ్జెక్టులకి ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులందరికీ కూడా ఉపయోగపడేలాగా ఉండాలని చెప్పేసి మనము ఏమనుకున్నామంటే మన కంటెంట్తో పాటు మెథడాలజీతో పాటు సైకాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, అలాగే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కూడా మనము నేర్చుకుందామని చెప్పాం. సో ప్రామిస్ చేసినట్టుగానే ఏం చేస్తున్నామంటే ఈరోజు మనము సైకాలజీని స్టార్ట్ చేస్తున్నాం. సో కొన్ని రోజులు కొన్ని వీడియోస్ మనకి కంటెంట్ వస్తాయి, కొన్ని వీడియోస్ మెథడాలజీ వస్తాయి, కొన్ని వీడియోస్ సైకాలజీ వస్తాయి, కొన్ని వీడియోస్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ వస్తాయి. సో ప్రతి టాపిక్ని కవర్ చేయడం జరుగుతుంది. సో మిమ్మల్ని విజయ తీరాలకు చేర్చడం కోసం ఆహర్నిశలు శ్రమించి మీకోసం ప్రతి టాపిక్ని కవర్ చేస్తాను. సో మీరు దేన్ని మిస్ అవ్వమాకండి, అన్నీ ఫాలో అవ్వండి. ప్రతి వీడియోని ఏ వీడియో అయితే వచ్చిందో ఆ వీడియోకి సంబంధించిన సబ్జెక్టుకి సంబంధించినటువంటి ఒక బుక్ పెట్టుకోండి. ప్రతి సబ్జెక్టుకి ఒక బుక్ పెట్టుకొని, ఒక నోట్స్ పెట్టుకొని, ఆ సబ్జెక్ట్ ఆ వీడియో ఏ సబ్జెక్టుకి సంబంధించి అయితే వచ్చిందో ఆ నోట్స్ ఓపెన్ చేసి ఆ నోట్స్లో ఆ రోజు చెప్పినటువంటి టాపిక్ని రాసుకోండి. అలా రాసుకుంటే మీకు ప్రతి సబ్జెక్టుకి నోట్స్ కంప్లీట్ గైడ్ అనేది వస్తుంది. సో దాన్ని బట్టి మనం కేవలం కంటెంట్ అనే కాకుండా, కేవలం మెథడాలజీ అని కాకుండా డిఎస్సికి అవసరమైనటువంటి ప్రతి టాపిక్ని మనం కవర్ చేద్దాం. అంటే స్కూల్ అసిస్టెంట్ బయాలజీ చెప్తున్నారు కదా అని చెప్పేసి ఓన్లీ బయాలజీ చెప్తే మరి సైకాలజీ, మెథడాలజీ, అలాగే చూస్తే ఇంకా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇవన్నీ మిస్ అవుతాం కాబట్టి అలా మిస్ అవ్వడం అనేది కాకుండా ఓవరాల్గా మన సబ్జెక్టుకి సంబంధించినటువంటి అన్ని టాపిక్లు కవర్ చేయాలి. సో అలా ప్లాన్ చేస్తూ ఉన్నాం. అలాగే మన సబ్జెక్ట్ కాని వాళ్ళు, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మ్యాథ్స్ కానీ, సోషల్ మెథడాలజీ కానీ, ఇంగ్లీష్ కానీ, సమెక్స్ వేరేది ఎవరైనా సరే కూడా వాళ్ళకి మన దగ్గర నుంచి ఉపయోగపడాల్సింది ఏంటంటే, ఒకటి కంటెంట్, మెథడాలజీ మన కంటెంట్ వాళ్ళకి ఉపయోగపడదు కాబట్టి అట్లీస్ట్ వాళ్ళకి సైకాలజీ 5 మార్క్స్, అలాగే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ 5 మార్క్స్, అలాగే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్ ఉంటాయి కాబట్టి ఒక 20 మార్క్స్కి సంబంధించి వాళ్ళకి కూడా ఉపయోగపడేటటువంటి విధంగా మనం చేయాలి. అంటే స్వామి కార్యం స్వకార్యం రెండూ జరుగుతాయి. మన పని మన సబ్జెక్టుకి సంబంధించింది కంప్లీట్ అవుతుంది. అలాగే ఇతరులకి వేరే మెథడాలజీల వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వేరే సబ్జెక్టులకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్గా ఉండాలి అనేటటువంటిది నా యొక్క ఆశ. సో అందువలన ఏంటంటే ఈరోజు ఇప్పటివరకు మనం ఒక 3 వీడియోలు కంటెంట్లో నేర్చుకున్నట్టున్నాం. సో ఇప్పుడు ఇవాళ నేర్చుకోబోయేటటువంటి టాపిక్ ఏంటంటే సైకాలజీ. సైకాలజీ అంటే మనోవిజ్ఞాన శాస్త్రం. మనోవిజ్ఞాన శాస్త్రం అనే పేరులోనే మనకి తెలుస్తూ ఉంది. మనోవిజ్ఞాన శాస్త్రం అంటే మనస్సుకు సంబంధించినటువంటిది, లేకపోతే ఒక వ్యక్తి యొక్క అంతరంగానికి సంబంధించినటువంటిది. మనిషి పైకి కనిపించేటటువంటివి కాకుండా మనిషి యొక్క లోపల ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి అని తెలుసుకోవడం కోసం మనము ఈ సైకాలజీ అనేటటువంటి దాన్ని స్టడీ చేస్తాం. సో సైకాలజీ అనేటటువంటిది మనోవిజ్ఞాన శాస్త్రం అంటారు. ఎస్పెషల్లీ మనము యాజ్ ఏ స్కూల్ అసిస్టెంట్, హై స్కూల్ టీచర్గా మనము ఈ సైకాలజీని ఎందుకు నేర్చుకుంటున్నాం అంటే, సైకాలజీ ఎందుకు తెలియాలి అంటే మనము స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాం. టీచర్గా చేసేటప్పుడు అక్కడ మనకేం తెలియాలి అంటే, పిల్లవాడు బాగా చదవాలి అంటే
ఏం చేయాలి? ఆ పిల్లవాడు తెలివితేటలు కలిగినవాడా, తెలివితేటలు లేనివాడా అనేది ఐడెంటిఫై చేయాలి. మనం ఇచ్చిన సబ్జెక్ట్ని, మనం ఇచ్చినటువంటి కంటెంట్ని స్పీడ్గా తీసుకోగలుగుతున్నాడా, స్లోగా తీసుకుంటున్నాడా అనేది స్టడీ చేయాలి. అలాగే కొన్నిసార్లు చూసినట్లయితే కొంతమంది పిల్లలకి ఏం దొరుకుతుందంటే అన్ని రిసోర్సెస్, అన్ని వనరులు సమృద్ధిగా ఉంటాయి. అంటే ఫుల్ మనీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళ దగ్గర, వాళ్ళు రిచ్గా ఉంటారు కాబట్టి, సో వాళ్ళకి కావలసిన బుక్స్ దొరుకుతాయి, టెక్స్ట్లు దొరుకుతాయి, వాళ్ళకి కావలసినటువంటి ప్రతి మెటీరియల్ అందుబాటులో ఉంటుంది. సో వాళ్ళు చాలా స్పీడ్గా గ్రాస్ప్ చేస్తారు, త్వరగా నేర్చుకుంటారు, అన్ని విషయాలు నేర్చుకుంటారు. కొంతమందికి నేర్చుకోవాలనేటటువంటి తపన, ఆశ ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు వాళ్ళకి అన్ని రిసోర్సెస్ అందుబాటులో లేకపోవడం వలన కొన్నిటిల్లో వెనకబడతారు. అంటే వాళ్ళ యొక్క సోషియో ఎకానమిక్ స్టేటస్ను కూడా మనం తెలుసుకోవాలి. అంటే వారి యొక్క సాంఘిక ఆర్థిక పరిస్థితులను కూడా తెలుసుకోవాలి. సో ఒక స్టూడెంట్ని మనం ఆల్రౌండ్ డెవలప్మెంట్ తీసుకురావడం కోసం ఏం చేయాలి అంటే, పర్సనల్గా అతను ఎలాంటి వాడు, అతను నేర్చుకునేటటువంటి జిజ్ఞాస ఉందా లేదా, అతనికి సంబంధించినటువంటి ప్రతిదీ తెలుసుకోవాలి. వారి తల్లిదండ్రుల గురించి తెలుసుకోవాలి, వారు నివాసం ఉండేటటువంటి ఏరియా గురించి తెలుసుకోవాలి, ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి పరిసరాల గురించి తెలుసుకోవాలి, వారి ఆర్థిక స్థితిగతుల గురించి తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకొని వారికి అనుగుణంగా అంటే ఎలా చెప్పాలి అంటే, ఏ ఎండకి ఆ గొడుగు అంటాం కదా, ఏ ఎండకి ఆ గొడుగు అనేటటువంటి సామెత ఎలా ఉంటుందో, పిల్లలందరికీ ఒకే మూస ధోరణిలో అందరికీ ఒకేలాగా చెప్పుకుంటా వెళ్తే వారు అర్థం చేసుకోరు, అందరికీ అర్థం కాదు, అందరూ ఆ స్థాయికి రాలేరు. సో పిల్లవాడిని స్టడీ చెయ్యాలి. యాజ్ ఏ టీచర్గా, ఒక తరగతి గది ఉపాధ్యాయుడిగా పిల్లవాడిని స్టడీ చేయాలి. అతని పరిస్థితులను స్టడీ చేయాలి, వారి పేరెంట్స్ని స్టడీ చేయాలి, వారి పరిసరాలను కూడా స్టడీ చేయాలి, వారి ఆర్థిక స్థితిగతులను స్టడీ చేయాలి. ఈ మొత్తాన్ని ఒక కంప్లీట్ పిక్చర్ కింద తీసుకొని ఏ ఏరియాలో వెనకబడుతున్నాడు, ఏ ఏరియాలో ముందుకు వెళ్తున్నాడు, ఏది ఇంట్రెస్ట్ ఉంది, ఏది ఇంట్రెస్ట్ లేదు అనేటటువంటి విషయాలన్నీ కూడా మనం ఏం చేయాలంటే, ఒక తరగతి గది ఉపాధ్యాయుడిగా మన దగ్గర 40 మంది విద్యార్థులు ఉంటే మన క్లాస్లో 40 మందిని గురించి మనకి ఒక ఐడియా ఉండాలి. 40 మంది దగ్గర ఎలా ఉంటుంది అండి, 40 మందిని గురించి ఐడియా ఎలా ఉంటుంది అని చెప్పి అంటే, ఐడియా కష్టం కదని అంటే అప్పుడు ఏమని చెప్పాలంటే, గెట్ అన్ ఐడియా సర్జీ అని చెప్పాలి. విషయం ఏంటంటే, మనము డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాము అని అంటే ఏదో జాబ్ వచ్చింది, జాబ్ కొట్టాలి అని ప్రిపేర్ అయితే మీరు ఏది చేయలేరు. నిజంగా టీచర్ని అవ్వాలి అని ఇంట్రెస్ట్ ఉంటే ముందు మీ సబ్జెక్టులన్నీ నేర్చుకుంటారు. అప్పుడు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ అవుతారు. ఆ తర్వాత ఆ ఎగ్జామ్లో సక్సెస్ అయిపోయినంత మాత్రాన మనకు సక్సెస్ వచ్చినట్టు కాదు. ఏం చేయాలి అంటే ఒక పద్యం ఏంటి అంటే, పుత్రోత్సాహంబు కలగదు పుత్రుడు జనించినంతనే, కొడుకు పుట్టినంత మాత్రాన ఆ ఉత్సాహం రాదు, సంతోషం రాదు. తండ్రికి సంతోషం ఎప్పుడు వస్తుందంటే, జనులా పుత్రుని కనుగొని పొగడగా అని ఉంటుంది. అలాగే ఉపాధ్యాయుడికి నిజమైనటువంటి ఆనందం ఎప్పుడు వస్తుందంటే, డిఎస్సి కొట్టగానే, డిఎస్సిలో జాబ్ రాగానే ఆనందం రాదు. ఒకవేళ వచ్చినా అది తాత్కాలికమైనటువంటి ఆనందం. నిజమైనటువంటి ఆనందం ఎప్పుడు వస్తుంది అంటే, యాజ్ ఏ బయాలజీ టీచర్గా, లేకపోతే వేరే సబ్జెక్ట్ ఏదైనా సరే, నువ్వు ఏ సబ్జెక్ట్ చెప్తున్నావో ఆ సబ్జెక్టుకి సంబంధించి నీ దగ్గర ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఆ స్టాండర్డ్స్ని అందుకొని వారికి మనం సబ్జెక్ట్ని ఇంజెక్ట్ చేయగలిగి నప్పుడే మనకేం కలుగుతుందంటే, వారు మన సబ్జెక్టుకి సంబంధించి
వారు మ్యాక్సిమం ఎక్స్టెంట్లో సాధ్యమైనంత వరకు సాధించగలిగినన్ని మార్కులు, సాధించగలిగినంత జ్ఞానం వాళ్ళకి వచ్చి, రే ఎవరు వీళ్ళ టీచర్ ఎవరు భలే చెప్తున్నారు అని చెప్పి అన్నప్పుడు ఆ టీచర్కి, ఆ ఉపాధ్యాయుడికి సంతోషం వస్తుంది. సో ఇక్కడ మీకు ఇంకొక విషయాన్ని కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, ఇఫ్ ఏ డాక్టర్ కమిట్స్ ఏ మిస్టేక్, డాక్టర్ తప్పు చేస్తే ఒక పేషెంట్ చనిపోతాడు. ఇఫ్ అన్ ఇంజనీర్ కమిట్స్ ఏ మిస్టేక్, ఒక బిల్డింగ్ కొలాప్స్ అవుతుంది. బట్ ఇఫ్ ఏ టీచర్ కమిట్స్ ఏ మిస్టేక్, వన్ జనరేషన్ విల్ బి కంప్లీట్లీ ఎరాడికేట్. అర్థమైంది అనుకుంటున్నాను. పిల్లల యొక్క భవిష్యత్తు తరగతి గదిలో ఉపాధ్యాయుడి చేతిలో రాయబడుతుంది. అందుకే సైకాలజీలో కూడా ఒక బిట్ ఏంటంటే, పిల్లల యొక్క మనసుని దేనితో పోలుస్తారంటే టాబ్యులా రాసా అంటారు. ఈ బిట్ని గుర్తుపెట్టుకోండి. అంటే నేను ఈ టాపిక్ దగ్గరికి వచ్చాను కాబట్టి చెప్తున్నాను. వాస్తవానికి ఇప్పుడు నేను చెప్పే టాపిక్లో అది కాదు. ఇది టాబ్యులా రాసా అంటారు. టాబ్యులా రాసా అంటే ఏంటంటే, అర్థం ఏంటంటే, పిల్లవాడి యొక్క మనసు అనేది, పిల్లవాడి యొక్క మైండ్ అనేటటువంటిది ఎలాంటిది అంటే, ఏమీ రాయని ఒక తెల్లని కాగితం లాంటిది. ఏమీ రాయకుండా ఉన్నటువంటి ఒక తెల్ల కాగితం లాంటిది. ఇప్పుడు ఇక్కడ ఇది ఒక పేజ్ అనుకోండి. ఈ పేజ్ లోపల ఏమీ రాయలే, తెల్లటి పేపర్ లాంటిది. దాన్ని ఏమని పిలుస్తారంటే టాబ్యులా రాసా అంటారు. అంటే ఏంటంటే, పిల్లవాడి మన దగ్గరికి వచ్చినప్పుడు, టీచర్గా ఉన్నటువంటి మన దగ్గరికి వచ్చినప్పుడు, ఆ పిల్లవాడి మైండ్లో ఏం ఉండదు, ఖాళీగా ఉంటుంది, మొత్తం అంతా ఖాళీ. ఈ ఖాళీలో నువ్వు ఏదైతే రాస్తావో, ఉపాధ్యాయుడిగా, ఉపాధ్యాయురాలిగా నువ్వు ఏదైతే రాస్తావో దాంట్లో పిల్లవాడికి అదే ఫిక్స్ అవుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఏంటంటే, పిల్లవాడి యొక్క తల్లిదండ్రులు కలెక్టర్ అయినా డాక్టర్ అయినా సరే కూడా వారు చెప్పే పాఠ్యాంశాలు లేకపోతే వారు ఏదైనా పాఠాలు నేర్పించాలనుకుంటే తల్లిదండ్రులని ఎక్కువగా ఫాలో అవ్వరు. ఫాలో అయినా చాలా తక్కువ ఫాలో అవుతారు. కానీ ఎవరిని ఎక్కువ ఫాలో అవుతారంటే, వారి క్లాసులో వారి క్లాస్ టీచర్ ఏదైతే చెప్తారో దాన్నే వాళ్ళు ఎక్కువగా ఫాలో అవుతారు. అంటే పిల్లవాడి దృష్టిలో హీరో ఎవరు అంటే వాళ్ళ టీచరే వాళ్ళకి హీరో అవుతాడు. వాళ్ళ టీచర్ గారు ఎవరైతే ఉన్నారో, ఉపాధ్యాయురాలు ఎవరైతే ఉన్నారో ఆమె వాళ్ళకి హీరో అవుతుంది అంతే. ఒకవేళ ఇక్కడ ఈ తెల్లని కాగితంలో నువ్వు రాసేది తప్పే రాస్తే, ఆ తప్పునే అతను ఏం చేస్తాడంటే, ఫర్ సపోజ్ 2 4 అని రాశారనుకోండి, 4 అని రాయాలి. కానీ మీరు 6 అని రాశారనుకోండి, పిల్లవాడు 6 అనే చెప్తాడు. పేరెంట్స్ కాదు 2 2 2 4 అని చెప్పినా కూడా, లేదు లేదు మా టీచర్ ఇలాగే చెప్పారు, మా సార్ ఇలాగే చెప్పారంటారు. సో ఈ టాబ్యులా రాసా అనేటటువంటి ఒక తెల్లని కాగితం, ఏమీ రాయనటువంటి ఒక తెల్లని కాగితం వంటిది పిల్లల మనస్సు. సో ఆ పిల్లవాడి యొక్క తెల్లని కాగితం అనేటటువంటి మనస్సు మీద నువ్వు తప్పు రాస్తే ఆ పిల్లవాడు అదే ఫిక్స్ అవుతాడు. నువ్వు ఒప్పు రాస్తే, ఏదైతే కరెక్ట్ రాస్తావో అదే ఫిక్స్ అవుతాడు. సో నువ్వు ఏది రాస్తావో పిల్లవాడి జీవితంలో అదే ఉంటుంది. అందువలన ఏంటంటే, తెల్లని కాగితం అంటే మనసులో కలిగినటువంటి పిల్లల జీవితాలని తీర్చిదిద్దేటటువంటి ఒక బాధ్యత మన చేతుల్లో ఉంటుంది. అంటే ఆ పిల్లల బాధ్యత, భవిష్యత్తు మన చేతిలో ఉంటుంది, ఉపాధ్యాయుడిగా, ఉపాధ్యాయురాలిగా. అందువలన ఏం చేయాలి అంటే, మనము నేర్పించేది ఏదైనా సరే కూడా చాలా జాగ్రత్తగా నేర్పించాలి. అలాగే ఆ పిల్లవాడిని చాలా జాగ్రత్తగా స్టడీ చేయాలి. 40 మంది గురించి కూడా మనం జాగ్రత్తగా స్టడీ చేయాలి. స్టడీ చేసి ఎవరికి ఎంత ఇవ్వాలో అంత ఇవ్వాలి. ఎవరికి ఏ రీతిగా చెప్పాలో ఆ రీతిగానే చెప్పాలి.
నేను చెప్పినట్టు వాడికి అర్థం కావట్లేదు అని అనుకోవడానికి వీలు లేదు. మన స్టాండర్డ్స్ ఎక్కువ ఉన్నాయి కావచ్చు, పిల్లవాడి స్టాండర్డ్ అంత లేకపోయినప్పుడు మనం ఏం చేయాలి అంటే వాళ్ళకి అర్థమయ్యేటటువంటి స్టాండర్డ్లోకి మనం దిగి వెళ్ళాలి. పైన బిల్డింగ్ మీద కూర్చొని పైకి ఎక్కేసే మెట్లు అని చెప్పంటే కొంతమంది ఎక్కుతారు, కొంతమంది ఎక్కలేరు. అందువల్ల మనం ఏం చేయాలంటే ఎక్కలేని వాళ్ళని కిందకెళ్ళి మనమే వాళ్ళని పట్టుకొని ఒక్కొక్క మెట్టు ఎక్కించుకుంటూ పైకి తీసుకురావాలి. దట్ ఈస్ ది రోల్ ఆఫ్ ది టీచర్. సో ఈ విషయాలన్నీ తెలియాలి కాబట్టి ఉపాధ్యాయుడిగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే సైకాలజీని స్టడీ చేయాలి. ఏ సైకాలజీని స్టడీ చేయాలి? పిల్లల సైకాలజీని స్టడీ చేయాలి, పేరెంట్స్ సైకాలజీని స్టడీ చేయాలి, సొసైటీ యొక్క సైకాలజీని స్టడీ చేయాలి. అన్ని సైకాలజీలు అందరివి స్టడీ చేసి పిల్లవాడికి ఏదైతే అవసరమవుతుందో ఆ అవసరమైన దాన్ని ఆ వైట్ పేపర్ మీద రాయాలి. ఆ రాయాల్సింది ఆ రాయవలసినటువంటిది కరెక్ట్గా ఏం చేయాలంటే ఆ వైట్ పేపర్ మీద రాయాలి. అలా కాకుండా మనకు నచ్చింది అది తప్పైనా సరే మనం దాన్ని ఆ పేపర్ మీద రాసాము అంటే పిల్లవాడు దాన్ని ఫిక్స్ అవుతాడు. సో అందుకే మనం ఇవన్నీ స్టడీ చేయాలి కాబట్టే మనం ఏమి నేర్చుకోవాలి అంటే సైకాలజీని నేర్చుకోవాలి. ఎస్పెషల్లీ యాజ్ ఏ టీచర్గా మనం నేర్చుకోబోతుంది ఏంటిది అంటే చైల్డ్ సైకాలజీని నేర్చుకుంటున్నాం. చైల్డ్ సైకాలజీ కూడా అన్నిటికీ అవసరమైనవి కాదు. మనం నేర్చుకుంటుంది ఎడ్యుకేషనల్ సైకాలజీ. సో ఒక పిల్లవాడు మంచిగా స్టడీ చేయాలంటే ఏం చేయాలి, ఎలా అతని మనసుని మనం అర్థం చేసుకోవాలి, అతని తత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది తెలుసుకోవడం కోసం మనం సైకాలజీని స్టడీ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒక బిట్ని నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ బిట్ ఏంటంటే ఏమీ రాయనటువంటి ఒక తెల్లని కాగితం వంటిది. ఏమని పిలుస్తారు అంటే టాబ్యులా రాసా అని అంటారు. ఇది ఒక ఇంపార్టెంట్ బిట్ సైకాలజీలో. వీలైతే రాసుకోండి, లేదంటే వదిలేసండి. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ బిట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏమీ రాయని ఒక తెల్లని కాగితంతో పిల్లల యొక్క మనసుని పోల్చడం జరుగుతుంది. దాన్ని ఏమంటారు అంటే టాబ్యులా రాసా అంటారు. ఇది ఇంపార్టెంట్ బిట్. ఓకే రైట్, లెట్స్ కమ్ టు ది పాయింట్. ఈ రోజున మనము నేర్చుకోబోతున్నటువంటి అంశం ఏంటంటే సైకాలజీ డిఎస్సిలో మనకి సైకాలజీ 5 మార్క్స్కి ఉంటుంది. సో 5 మార్క్సే కదండి, సింపులే కదా, దాని గురించి మనం చెప్పుకోవాల్సిన పని లేదు అని అనుకోవద్దు. ఎందుకంటే హాఫ్ మార్క్ కూడా మన జీవితాలని తలకిందులు చేసింది. హాఫ్ మార్క్తో పైకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, హాఫ్ మార్క్తో జాబులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. దానిలో నేను కూడా ఒకడిని. ఇంతకుముందు చెప్పాను కదా, హాఫ్ మార్క్లో పోయింది. సో హాఫ్ మార్క్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇప్పుడు హాఫ్ మార్క్ కాదు, 2025 డిఎస్సిని మీరు చూస్తే 0.33 అని వచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి. ఫర్ సపోజ్ ఒక 68.33 అని వచ్చినాయి అనుకోండి. దాని తర్వాత కొంతమందికి 68.34 వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమందికి 68.32 వచ్చిన వాళ్ళు ఉన్నారు. చూడండి, 34 వచ్చిన వాళ్ళకి జాబులు వచ్చినాయి, 33 వచ్చిన వాళ్ళకి 32 వచ్చిన వాళ్ళకి రాలేదు. వీళ్ళకి తేడా ఎంత? వాట్ ఈస్ ది డిఫరెన్స్? 0.01 తేడాతో పోస్టులు పోయినాయి. మీకు ఈ విషయం క్లారిటీగా అర్థమైతే హాఫ్ మార్క్ ఎంత విలువైందో మీకు తెలుస్తుంది. హాఫ్ మార్కే కదా, దాన్ని తర్వాత చూసుకోవచ్చు లేని వదిలేయకండి. ఏది కూడా, ప్రతిదీ కూడా మనకి అవసరం. మన సక్సెస్ జర్నీలో, మన విజయ యాత్రలో ప్రతిదీ ముఖ్యమే. మనం విజయాన్ని చేరుకునేంత వరకు ప్రతిదీ కలెక్ట్ చేసుకొని తీసుకొని వెళ్ళాలి. సో ఇక్కడ ఏంటంటే ఈరోజున మనం సైకాలజీ గురించి నేర్చుకుంటున్నాం. సైకాలజీలో సంబంధించి డిఎస్సికి 5 మార్క్స్ ఉంటాయి. 5 మార్క్స్కి
ఎన్ని బిట్స్ ఇస్తారంటే 10 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారు. 10 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో 10 హాఫ్స్ 5 మార్క్స్ వస్తాయి. అయితే ఇక్కడ మీరు అమ్మో ఈ సైకాలజీ ఎందుకు, కంటెంట్ చెప్పొచ్చు కదా, లేకపోతే మెథడాలజీ చెప్పొచ్చు కదా అనుకుంటారు. అది కూడా చెప్పుకుంటాం, అది కూడా నేర్చుకుంటాం. కానీ మీరు ఇక్కడ గుర్తించాల్సినటువంటి మెయిన్ పాయింట్ ఏంటంటే డిఎస్సిలో టెట్లో ఉన్నట్టు సైకాలజీ మొత్తాన్ని ఇవ్వడు. డిఎస్సికి సంబంధించి కేవలం 3 చాప్టర్స్ మాత్రమే ఉన్నాయి. అర్థమవుతుందా? డిఎస్సికి సంబంధించి సైకాలజీ నుంచి కేవలం 3 చాప్టర్స్ మాత్రమే ఇస్తారు. సో 3 చాప్టర్స్ నుంచి ఎన్ని బిట్స్ వస్తాయి అంటే 10 బిట్స్ వస్తాయి. 10 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఒక్కొక్క చాప్టర్ నుంచి సింపుల్గా ఎన్ని వస్తాయి అంటే 3 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తాయి. సో ఫస్ట్ ఒక చాప్టర్కి 3 వస్తాయి, ఇంకో చాప్టర్కి ఇంకొక 3 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తాయి, ఇంకొకటి మూడో చాప్టర్కి ఫస్ట్ దాంట్లో నుంచి 3, రెండో దాంట్లో నుంచి 3, మూడో దాంట్లో నుంచి ఒక 4 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఒక చాప్టర్ చదివితే మనకి ఎన్ని బిట్స్ వస్తాయి అంటే 3 బిట్స్ కవర్ అవుతాయి. మినిమం 3 బిట్స్ కవర్ అవుతాయి. ఉన్న చాప్టర్స్ 3 అంటే చాలా తక్కువ సిలబస్. కంటెంట్తో పోలిస్తే, మెథడాలజీలతో పోలిస్తే ఇక్కడ ఉన్నటువంటి సైకాలజీకి సంబంధించి మనకున్నటువంటి సిలబస్ టెట్ కాదు, డిఎస్సికి సంబంధించి కేవలం 3 చాప్టర్లే ఉంటాయి. ఈ 3 చాప్టర్లని మనం కరెక్ట్గా కనుక చదవగలిగితే ఒక 10-15 రోజుల్లో అయిపోతుంది. సో 3 చాప్టర్లని మళ్ళీ 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 డ్రిల్లింగ్ చేస్తే కనీసం 10కి 9 గెయిన్ చేసామనుకోండి, మీ విజయ అవకాశాలు మెరుగవుతాయా అవ్వా? సో గుర్తుపెట్టుకోండి. అందుకని ఈ రోజున మనము సైకాలజీని స్టడీ చేయబోతున్నాం. సో సైకాలజీలో ఏముంటాయి అనేది మనం చూస్తే సైకాలజీ నుంచి 3 చాప్టర్స్ ఉన్నాయి. ఇది చూసినట్లయితే నేను టెక్స్ట్ బుక్ను కూడా మీకు చూపిస్తాను. చూడండి, ఇది టెక్స్ట్ బుక్. ఇప్పుడు ఉన్న టెక్స్ట్ బుక్స్ కంటే కూడా ఇది ఓల్డ్ సైకాలజీ టెక్స్ట్ బుక్. ఓల్డ్ అని తీసిపడే మాకండి, ఓల్డ్ ఈజ్ గోల్డ్. సో ఇక్కడ ఏంటంటే విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర ఆధారాలు అనేటటువంటి బుక్. 17 సంవత్సరాలు జర్నీ చేశాను కదా, సో ముక్కలు అయిపోయింది. అయినా సరే కూడా పడవేయండి. జాబ్ వచ్చినా కూడా 2025 డిఎస్సి కొట్టాను, కానీ జాయిన్ అవ్వాలి. ఎందుకంటే రైల్వేస్లో చేస్తున్నాను. సో అది తర్వాత విషయం, మళ్ళీ ఇంకోసారి డిస్కస్ చేస్తాను. ఇక్కడ చూస్తే ఏంటంటే ముక్కలు అయిపోయినా సరే కూడా మళ్ళీ నేను మీకోసం మళ్ళీ వీటిని జాగ్రత్తగా పక్కన పడేసినవన్నీ తీసుకొచ్చి వీటిని బ్యాగ్లో పెట్టుకొని తిరుగుతూ ఉంటా. స్టడీ చేయాలి, మళ్ళీ మీకు చెప్పాలి కాబట్టి. సో ఈ టెక్స్ట్ బుక్ బహుశా నేను చదివిన టైంలో అంతకంటే కూడా ముందే, ఫస్ట్ ఎడిషన్ ఇది 2005 ఈ ఎడిషన్. దీంట్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేటటువంటి టెక్స్ట్ బుక్స్లో అన్నీ కవర్ అవ్వడం లేదు, కానీ ఈ ఓల్డ్ టెక్స్ట్ బుక్స్కి సంబంధించి అన్నీ డిఎస్సికి ఏదైతే అవసరం అవుతాయో అవన్నీ కూడా దాంట్లో కవర్ అవుతున్నాయి. సో వీటన్నిటికీ సంబంధించి నేను రాసినటువంటి నోట్స్ కూడా ఉంది. ఇదిగోండి నోట్స్. ఈ నోట్స్ కూడా మొత్తం చాప్టర్ వైజ్గా ప్రతి బిట్ని నేను రాసి పెట్టుకున్నాను. సో ఇదంతా మీకు ఉపయోగపడాలనేదే నా ఆశ. అందుకోసం నేను ఏం చేస్తున్నానంటే మీ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి సైకాలజీకి సంబంధించి ఏమేమి టాపిక్స్ ఉంటాయి అనేటటువంటిది చూసి తర్వాత టాపిక్లోకి వెళ్దాం. సో సైకాలజీకి సంబంధించి డిఎస్సిలో మనకి 3 టాపిక్స్ ఉన్నాయి, 3 యూనిట్స్ ఉంటాయి. ది ఫస్ట్ వన్ ఈజ్ ది ఇండివిజువల్ డిఫరెన్సెస్ అని అంటారు. ఇండివిజువల్ డిఫరెన్సెస్.
దీన్నే వైయక్తిక భేదాలు అంటారు. వైయక్తిక భేదాలు అనేటటువంటిది ఒక చాప్టర్ ఉంటుంది. దాని తర్వాత రెండవ చాప్టర్ వచ్చేసేసి లెర్నింగ్ అనేది ఒకటి ఉంటుంది. లెర్నింగ్ తెలుగులో దీన్ని అభ్యసన అంటారు. అభ్యసన. మూడో టాపిక్ ఏంటంటే పర్సనాలిటీ. పర్సనాలిటీ, మూర్తిమత్వం. మూర్తిమత్వం అనేటటువంటి టాపిక్స్ ఉంటాయి. మూర్తిమత్వ వికాసం, దాన్ని ప్రభావితం చేసేటటువంటి కారకాలు అనేటటువంటివి మూడో టాపిక్. సో మనకి డిఎస్సికి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ అయినా, సోషల్ అయినా, ఇంగ్లీష్ అయినా, తెలుగు అయినా, లేకపోతే మ్యాథ్స్ అయినా, ఫిజిక్స్ అయినా, ఏ సబ్జెక్ట్ అయినా సరే సైకాలజీ అందరికీ కామన్. ఈ కామన్గా ఉన్నటువంటి ఈ సబ్జెక్ట్లో 5 మార్క్స్ వస్తాయి. 5 మార్క్స్కి 10 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారు. ఈ 10 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి ఎక్కడి నుంచి వస్తాయి అంటే సైకాలజీ నుంచి 3 టాపిక్లు ఉంటాయి. నేను టెట్ గురించి చెప్పట్లేదు. సో ఇది ఎవరికి ఉపయోగపడుతుంది? ఈ 3 టాపిక్స్ని నేర్చుకోవడం ద్వారా ఒకటి డిఎస్సి రాసేటటువంటి స్కూల్ అసిస్టెంట్లు అందరికీ ఉపయోగపడుతుంది. అందరికీ ఉపయోగపడుతుంది. ఈ 5 మార్క్స్ అందరూ అటెంప్ట్ చేయాల్సిందే. అట్ ది సేమ్ టైం టెట్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మనం ఓవరాల్గా సైకాలజీ అంతా చెప్పుకోకపోయినప్పటికీ కూడా ఈ 3 టాపిక్లు టెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా ఉపయోగపడతాయి. ఈ 3 టాపిక్లు, ఈ 3 యూనిట్స్ టెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా ఉపయోగపడతాయి. సో టెట్ కమ్ డిఎస్సికి రెండింటికి ఉపయోగపడతాయి. ఓకేనా? సో ఇప్పుడు మనము సైకాలజీ నుంచి, మనోవిజ్ఞాన శాస్త్రం నుంచి మనము నేర్చుకోబోతున్నటువంటి టాపిక్స్ ఏంటంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్, వైయక్తిక భేదాలు, రెండవది అభ్యసన, మూడవది పర్సనాలిటీ, మూర్తిమత్వం. సో ఈ మూర్తిమత్వాన్ని ఎఫెక్ట్ చేసేటటువంటి కారకాలు ఏంటి, మనము ఎలా డెవలప్ చేసుకోవాలి అనేటటువంటి టాపిక్స్ అన్నీ కూడా దీనిలో కవర్ చేయడం జరుగుతుంది. సో సైకాలజీని చెప్తాను, మీకు బాగా అర్థమయ్యేలాగా చెప్తా. ఒక అరటికాయ ఒలిచి ఇస్తే ఎలా ఉంటుందో అలా మీకు నేర్పిస్తాను. సో ఫాలో అవ్వండి. సైకాలజీ అనేది భూతం కాదు. సైకాలజీ చాలా సరదాగా ఉంటుంది. సరదాగా ఉంటుంది. మన గురించి మనం నేర్చుకుంటే అసలు అన్ని విషయాలు తెలుస్తాయి. అదే సైకాలజీ అంటే. సో సైకాలజీని ఒక భూతంలాగా చూడమాకండి. నేను సైకాలజీ కూడా, అఫ్కోర్స్ నేను ఎన్ఎస్ఆర్ని, కానీ మీకు నేను సైకాలజీని కూడా చక్కగా వివరిస్తాను. నేర్చుకోండి. మన యొక్క గోల్ ఏంటంటే అట్లీస్ట్ 10 బిట్స్కి 9 బిట్స్ రైట్ అవ్వాలి. అట్లీస్ట్ అన్నాను, లీస్ట్గా. మ్యాక్సిమం 10కి 10 రావాలి. లేదంటే అట్లీస్ట్ 10కి 9 పెట్టాలి. 9 పెట్టాలి అంటే 9 అర్లు ఎన్ని వస్తాయి? 4.5 మార్క్స్. 4.5 మార్క్స్ కనుక మీరు సైకాలజీలో కవర్ చేస్తే మీరు ఖచ్చితంగా డిఎస్సి 2026ని కొడతారు. సో మీరందరూ ఫాలో అవుతారని నేను అనుకుంటూ ఉన్నాను. సో ఈ టాపిక్స్ని కంటిన్యూ చేద్దాం. ఓకే.